ఇంకా మనం వెయిట్ చేసిన డే అయితే వచ్చేసింది. ఈరోజు అయితే వెళ్తున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు మేమైతే బాహుబలి ద ఎపిక్ మూవీకి అయితే వెళ్తున్నాము. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను, వాడిని కూడా పికప్ చేసుకోవడానికి. తీరా ఇక్కడికి వచ్చా చూసుకుంటే నేనైతే టికెట్స్ అయితే తేలేదు. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి టికెట్స్ తీసుకుని అయితే మేమైతే బయలుదేరాము. మేమైతే మంచి ఎండలో అయితే బయలుదేరాము 1:15 షోకి. ఇంకా ఏం చేస్తాం, ఆ టైంకి అయితే ఆ షోకి అయితే మధ్యలో అయితే టికెట్స్ ఉన్నాయి. సో ఇంకా కరెక్ట్గా విజువల్తో ఎంజాయ్ చేయొచ్చు అని అయితే మేమైతే బయలుదేరాము. ఇంకా నేనైతే మాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నెల్లూరులో ఎంజీబీ మాల్ ఇది. ఇంకా దీనిలో అయితే విజువల్ క్వాలిటీ అండ్ స్పీకర్స్ అయితే బాగుంటాయని వచ్చాము. ఇంక ఇక్కడ చూడండి, ఇంకా థియేటర్లో ఇక్కడ మూవీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చే తల్లికి ఆల్రెడీ టైం అయితే 1:20 అయితే అయిపోయింది చూడడం. ఇంకా మాదైతే స్క్రీన్ 1. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. నా ఆల్రెడీ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. టైటిల్ కార్డ్ అయితే పడిపోయింది ఆల్రెడీ. ఏం చేస్తాం, ఇంకా కొంచెం లేట్గా అయితే వచ్చాము మేము. ఇంకా మనం అసలు విషయానికి అయితే వెళ్దాము. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రభాస్ ఫ్యాన్స్కి అండ్ బాహుబలి ఫ్యాన్స్కి ఈ వీడియోకి 100K వ్యూస్ టార్గెట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈరోజు. ఇప్పుడు విషయానికి వస్తే ఈ సినిమా ద బాహుబలి ద ఎపిక్ అయితే 2 బాహుబలి పార్ట్ 1, 2 అయితే మిక్స్ చేసి అయితే కొట్టేశారు. ఇంకా దానిలో అయితే కొంచెం ల్యాగ్ సీన్లు అనేవి అయితే తీసేశారు. పచ్చిగా చెప్పాలంటే సోది సీన్లు. ఇంకా అవన్నీ తీసేసి దాన్ని అయితే 3 hours 45 minutes అయితే చేసేసి బాహుబలి ద ఎపిక్ అని అయితే పెట్టేశారు. ఈ ఇంటర్వెల్కి ముందైతే WKKB అని ఒకటైతే రాశారు. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ 2 years టు నో అని. అదైతే వై కటప్ప కిల్డ్ బాహుబలి. నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాక నాకు ఇదైతే అర్థమైంది. ఇంకా నా ఎక్స్పీరియన్స్కి వస్తే ఈ మూవీ నాకు చూసినందుకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అప్పుడుండే ఆడియోకి ఇప్పుడుండే ఆడియోకి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడైతే డాల్బీ అటామస్ అన్నీ వచ్చేసాయి. సో నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి సీన్కి. ఇంకా హాల్ అంతా అరుపులు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఈ బాహుబలి ద ఎపిక్ అని రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 అని దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే తీసినట్టుంది. అలానే కొంచెం క్యాష్ కూడా చేసుకోవచ్చు కదా. ఇంకా బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 గురించి అయితే ట్రైలర్లా పెట్టారు. అదైతే మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇదైతే బాహుబలి ఎటర్నల్ వార్ ట్రైలర్ గైస్. ఇదైతే బాహుబలి చనిపోయిన తర్వాత ఆత్మ అయితే పైకి వెళ్తుంది కదా, దానికోసం అయితే ఇద్దరి మధ్య తీర్చడం జరిగింది. ఇంకా ఇదైతే నాకు తెలిసి కల్కిని మించిపోయేటట్టుంది. నాకు తెలిసి కల్కి ఒక రేంజ్లో జరిగింది. ఇంకా ఇదైతే ఇంకా హెవీగా చూపిస్తున్నారు దీని గురించి అయితే. ఇంకా మొత్తం ప్రభాస్ అన్న అయితే మెయిన్ రోల్గా దీన్ని చూపిస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. 2027లో ఇదైతే రిలీజ్ అంట. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా బాహుబలికి వెయిట్ చేద్దాం, ఇంకా ఏం చేయలేం. ఇంకా అలా మన మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను బయటకు అయితే వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా బైక్ తీసుకొని అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా అలా వెళ్తున్నప్పుడు అయితే ఇంకా మన గాంధీ బొమ్మ దగ్గర KLM పక్కనే ఒక బజ్జీ బండి అయితే ఉంటుంది. అక్కడైతే చాట్ చాలా క్వాలిటీగా అయితే ఉంది. అండ్ బజ్జీలు కూడా తిని చూశాను, బాగానే ఉన్నాయి. ఇదైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో చేసుకొని వెళ్ళండి గైస్. బాయ్ గైస్.